శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. క్రికెట్‌ను గూడా ఈ ఇండో పాక్ సంబంధించిన క్రికెట్ ఏదైతే ఉందో అక్కడ 25,000 అండి ఆల్మోస్ట్ ఆ సిట్టింగ్ కెపాసిటీ. సగం ఫిల్ అవ్వలేదు. తీసుకోలే. ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిన తర్వాత అసలు కొంతమంది అయితే అసలు అవసరమా ఆ దేశంతో క్రికెట్ ఆడటం ఎందుకు? టోర్నమెంట్ మ్యాచ్ ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు ఇక్కడండి దుబాయ్‌లో. నాకు చూడలేదు కాబట్టి నాకు తెలీదండి. బట్ థింగ్ ఈజ్ మ్యాచ్ అయితే నేను జరగదగిందని నేను అనుకోవట్లా. పాకిస్తాన్‌ని అంతర్జాతీయంగా బహిష్కరించాల్సిందే, వెలేయాల్సిందే. పాకిస్తాన్ అనేది ఒక అంటరాని దేశము. పాకిస్తాన్‌ని అసలు ప్రపంచ దేశాలు అన్నీ కూడా వెలేసేయాల్సిన పరిస్థితి. అంత నీచమైన దేశం ప్రపంచంలో, అంత రోగ్ నేషన్ ఇంకోటి లేదు. అటువంటి రోగ్ నేషన్ తోటి మనకి మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా. నేనైతే దాన్ని స్వాగతించట్లేదు. లేదు ఒకవేళ క్రీడా స్ఫూర్తితోటి ఆడారు అనుకుంటే గనక ఓకే, మీరు ఆడుకోండి. అది 2 టీమ్స్‌కి సంబంధించిన విషయం. బట్ నాట్ 2 కంట్రీస్‌కి సంబంధించింది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే 50% రాలేదు అన్నారో, ఆ వెళ్ళాలన్న ఆలోచన లేక 50% సీటింగ్‌తో ఆగిపోయిన అంటే ఆ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ గమనించినట్టయితే ప్రతి సందర్భంలో మ్యాచ్ ఆడటం, ఒకవేళ విన్ వాళ్ళైతే ఇక్కడ సంబరాలు వీళ్ళు చేసుకోవటం ఎంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మిగతా సందర్భాలు వేరే. భావోద్వేగాలు మొన్నటి దాకా కూడా దాయాది దేశం అన్న దృక్పథంతోనే ఉన్నాం. కానీ మొన్న ఒకసారి పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇంకా దాయాది దేశం ఏంటంటే దరిద్రపు దేశం. అయితే దరిద్రపు దేశంతో మనకి సంబంధాలు ఎందుకు ఉండాలి? అసలు అవసరం లేదు. పాకిస్తాన్ వాడు అవసరం కోసం ఎవరి కాళ్ళ మీద పడతాడు. ఈజ్ అ బూట్ లిక్కర్ కదా. అమెరికా బూట్ లిక్ చేస్తాడు, చైనా బూట్ లిక్కరు, రష్యా బూట్ లిక్కర్. వాడితో మనకేంటండి అసలు? నేనైతే దీన్ని పాజిటివ్గా చూడట్లేదు. ఓకే, దీనికి క్రీడా స్ఫూర్తికి ఎటువంటి సంబంధం లేదండి. క్రీడా స్ఫూర్తి అనేది కూడా దేశాల మధ్య ఉండాలి, ద్రోహుల మధ్య కాదు. పాకిస్తాన్ అనేది పక్కా ద్రోహపు దేశం. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారండి, వాళ్ళు ఆ టైంలో మేము తెలియక తీసుకున్నామండి, సరే మళ్ళీ మేము అంటే మా హిందుత్వంలోకి మేము రావాలంటే వచ్చే అవకాశం ఉందా తిరిగి అని చెప్పేసి వాళ్ళకి ఒక డౌట్ రేజ్ చేస్తున్నారండి. నిరభ్యంతరంగా రావచ్చండి. బాప్తిజం తీసుకుని బయటకు రావటం వల్ల ఏదో ఒక చెడు జరుగుతుంది అన్న భ్రమను వేడండి. ఎందుకంటే బాప్తిజం తీసుకోవటం వల్ల ఏ మంచి జరగదు. అలాంటిది బాప్తిజం విడిచిపెట్టేయటం వల్ల, బాప్తిజం తీసుకుని కూడా తిరిగి సనాతన ధర్మంలోకి రావటం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న భయంలోకి అయితే ఉండాల్సిన అవసరం లేదు. నేను బాప్తిజం తీసుకున్న వాడిని. నేను ఆ మతాన్ని చీ అని కొట్టేసి బయటకు వచ్చేసాను. నేను దర్జాగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నాకు ఇప్పుడు టార్గెట్లు లేవు. నాకు ఫస్ట్ ఏం చెప్తారు, మతం మారేదాకా నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీకు పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది అంటారు. నేను మతం మారిన తర్వాత నువ్వు ఎంతమంది ఆత్మల్ని రక్షించావు అనేది ప్రభువుకు లెక్క చెప్పుకోవాలంటారు. నేను ఆడికి ఈడికి ఎందుకు లెక్కలు చెప్పుకోవాలండి? నా ఆధ్యాత్మిక జీవితం అనేది నాకు పరమాత్ముడికి మాత్రమే సంబంధించింది. అది మా ఇద్దరికే సంబంధించింది. అందుకే దాన్ని ఆధ్యాత్మికత అంటారు, ఆత్మ సంబంధమైంది కాబట్టి. అంతేగాని ఆడనే ఉన్నో కాపాడుతూ ఈయన ఉన్నో మతం మారిస్తే నాకు స్వర్గం వస్తుంది అని చెప్పి మళ్ళీ నాకు ఇంకో టార్గెట్ పెడతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో పెడతారు చూడండి. నువ్వు ఒక ముగ్గురిని అంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు ఒక ముగ్గురిని జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయాలి, వాళ్ళు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తే వాడి ఇన్సెంటివ్స్ వీడికి, వీడి ఇన్సెంటివ్స్ వీడికి వస్తాయి అంటారు కదా. అట్లాంటి దిక్మల్ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం సనాతన ధర్మం కాదు. అట్లాంటి దిక్మల్ మతంలోకి నేను వెళ్ళి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ పెంట నేను పడలేక బయటకు వచ్చేసాను. నేను బాప్తిజం తీసుకున్నాను. ఆ బాప్తిజం తీసుకున్న అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అంటే పోయింది అంతే. ఏం ఊడేది లేదండి. నిరభ్యంతరంగా దాన్ని చీగొట్టి బయటకు వచ్చేయచ్చు. అంటే ఏమన్నా చెడు జరిగే వల్ల ఏ గాడిద గుడ్డు జరగదు. అసలు దానిలో ఏమైనా ఉంటేగా మంచి అయినా చెడు అయినా జరగటానికి. ఓకే, ఏం ఊరికాడట ముంచి లేపుతాడు పాస్టర్. ఆ ముంచి లేపే పాస్టరే ఆడ దశంభాగాలు అడుగుతుంటూ బతికేవాడు. ఆ ముంచి లేపే పాస్టరే చర్చికి వచ్చిన ఆడవాళ్ళ చీరలు కొట్టేసి, చర్చికి వచ్చిన ఆడవాళ్ళ గొలుసులు కొట్టేసి, చర్చికి వచ్చిన ఆడవాళ్ళ మానాలు తీసుకుని బతుకుతున్నాడు. దీంట్లోనే ఎక్కువ కన్వర్షన్ జరిగినట్టుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అవును కదా, వీళ్ళు ఎక్కువ మంది ఈ పని మీద బతుకుతున్నారు కదండి. ఇప్పుడు అర్చకత్వం అనేది ఒక బాధ్యత, పౌరోహిత్యం అనేది ఒక బాధ్యత. కానీ పాస్టర్ అనేది బాధ్యత కాదండి, ఓ బతుకుతారు. ఆడు బతకటానికి వాడు ఎంతమందిని మతం మారిస్తే అన్ని దశంభాగాలు వస్తాయి. నిన్న ఒక దిక్మాల ఎదవ దశంభాగాల గురించి మాట్లాడుతూ దశంభాగాలతో పాటు దాన్ని ఏమంటారు, ప్రథమ ఫలం కూడా ఇవ్వాలంట. ప్రథమ ఫలం అంటే తీసుకున్న ప్రతి వస్తువులో మొదటి భాగం పాస్టర్ గారికి ఇచ్చేయాలంట. ఒకవేళ ఆడపిల్ల పుడితే కూడా ఆడపిల్లని ఏం చేస్తావు మరి? ఏముంది, పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయటమే అని అంటున్నాడు. అరే ముందు అప్పుడే పుట్టిన బిడ్డని
అట్లా ఆ పిల్ల చదువుకోవటం గురించి వాటి గురించి ఆలోచించుకోకుండా అది ఎప్పుడో పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేయటం గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచ బతుకుతున్నావు. ప్రథమ ఫలం వీడికి తెచ్చేవాళ్ళ. సరే కర్మగా పుట్టినోడు మగోడో మాడాగోడో అవుతాడు. అప్పుడు వీడికి తెచ్చి ఏం చేస్తాడు? వన్స్ కమిట్ అయితే నా మాట నేనే అనుకుని దాంతో కానీ చేస్తాడా? అట్లాంటి చిల్లరగాళ్ళు ఉన్నారండి వాళ్ళు. అది బతుకు తెరువుగా మార్చుకొని బతుకుతున్న బ్యాచ్ వాళ్ళు. దారుణంగా ఉన్నారు. మరి అలా ఉంటుందండి. సో ఎటువంటి సంశయాలు అక్కర్లేదండి. బాప్తిజం తీసుకున్నా కూడా తిరిగి సనాతన ధర్మంలోకి రావచ్చు. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు లేని భయం తప్పు దిద్దుకుని స్వధర్మంలోకి తిరిగి రావడానికి ఎందుకండి? కరెక్టే. అసలు నిజంగా ఆచార వ్యవహారాలు చూస్తుంటే దారుణంగా అనిపిస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఇంకా మితిమీరిపోయారు. వాళ్ళ ఎంత చిల్లరగా తయారైపోయారంటే వాళ్ళకంటూ స్వతహాగా ఏదీ లేక మొన్నటిదాకా హారతులు, కొబ్బరికాయలు, అర్చనలు, అష్టోత్తరాలు, ధ్వజస్తంభాలు ఈ కొట్టేశారు. ఇప్పుడు కొత్తగా నిన్న ఎవరో దంపతులు యేసుక్రీస్తు ఫోటో పట్టుకుని సొంత ఇంట్లో గృహప్రవేశం చేసి ఇంట్లోకి వచ్చి పాలు పొంగించుకుంటా ఉన్నారు. మొన్న ఆడెవడో బారసాల కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అంతకుముందు అయితే క్రైస్తవ ఉగాది సమ్మేళనాలు, క్రైస్తవ ఉగాది పంచాంగ శ్రవణము, క్రైస్తవ సంక్రాంతి, క్రైస్తవ భోగి ఇంకా అడిది గుడ్డంతా చేస్తా ఉన్నారు. ఎందుకు పోవాలా మతంలోకి? ఈ ధర్మాన్ని విడిచిపెట్టలేము అనుకున్నప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా. అటు పోయి అక్కడ బతకలేక ఇటు ఈ ఆచారాలు పాటించలేక 50-50 గళ్ళగా ఎందుకు మారుతున్నారు? వద్దని చెప్తుంది అదే. ఏది పోయినా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో బతకగలిగే చోటకి వెళ్ళాలండి మనం.